హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము HTML యూజెస్ ఏంటి, అసలు HTMLని ఎందుకు నేర్చుకోవాలి, అసలు యూజెస్ ఏంటి, నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేసి ఈ వీడియోలో మనము చూసేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీరు 40+ IT కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే IT గురించి డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, లేకపోతే IT అవేర్నెస్ టోటల్గా రావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీరు ఎవ్రీడే ఒక న్యూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము HTML యూజెస్ అనే టాపిక్లోకి వచ్చేద్దాం. అండ్ చాలామందికి డౌట్గా ఉంటుంది, HTML నేర్చుకుంటారు కాకపోతే ఎందుకు యూజ్ అనేసి కొంతమందికి తెలీదు. సో మనము అసలు ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఇన్ కేస్ యూజెస్ ఏంటి అనేసి. ఫస్ట్లీ వచ్చేసి మనము వెబ్ డెవలప్మెంట్ అన్నమాట. వెబ్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. మనము ఏ కంపెనీకి, దేనికి, ఏ బిజినెస్కి తీసుకున్నా కూడా వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్తోనే చాలా రన్ అవుతూ ఉన్నాయి కదా. సో మనము ఒక వెబ్ డెవలప్మెంట్ చేయడానికి, వెబ్ డెవలప్మెంట్ అంటే లైక్ వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి, వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి మనము వెబ్ డెవలప్మెంట్ ని వాడాలి, లేకపోతే క్రియేట్ చేయాలి అంటే మనము HTML అనేది నేర్చుకోవాలి. అండ్ తర్వాత స్ట్రక్చర్ కంటెంట్, మనము స్ట్రక్చర్ కంటెంట్ కోసం కూడా HTML అనేది నేర్చుకుంటాం. సపోజ్ గూగుల్ ఓపెన్ చేశారు, ఇక్కడ మీకు ఒకటి ఏదో మీకు కావాల్సింది లింక్ అనేది అక్కడ టైప్ చేసేస్తే ఇక్కడ లింక్ అనేది వచ్చింది. ఆ లింక్ని క్లిక్ చేస్తే వెబ్ పేజ్ అనేది వచ్చింది. ఆ వెబ్ పేజ్లో ఎలా ఉంది, ఏ లెటర్ ఎక్కడ ఉండాలి, ఏ సెంటెన్స్ ఎక్కడ ఉండాలి, లేకపోతే ఏ ఇమేజ్ ఎక్కడ ఉండాలి, ఏ లింక్ ఎక్కడ ఉండాలి అనేసి మనము ఒక స్ట్రక్చర్, ఒక కంటెంట్కి, మీరు కావాల్సిన కంటెంట్కి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి అన్నా కూడా మనము HTMLని నేర్చుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసరికి క్రియేట్ లింక్స్. నేను చెప్పాను కదా ఇక్కడ ఏది లింక్ పెట్టాలి అన్నా కూడా అలా. సో మనము మీరు ఏదైనా మీరు చేసిన వెబ్ పేజ్లో ఒక లింక్ పెట్టాలి, ఆ లింక్ నుంచి ఇంకొకటి లైక్ ఫంక్షన్ అనేది జరుగుతుంది కదా. అలా జరగాలి అంటే మనము లైక్ ఈ క్రియేట్ లింక్స్ చేయడానికి కూడా మనం HTMLని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకుందాం, లైక్ మీరు మీ కాలేజ్ ఫీయే కట్టాలి. అయితే సపోజ్ మీరు ఏదైనా కాలేజ్, మీకు ఏదైనా కాలేజ్ అనుకుందాం, ఇక్కడ మీరు టైప్ చేశారు మీ కాలేజ్ది ఎగ్జామ్ లైక్ .pg .degree ఏదైనా కానివచ్చు, క్లిక్ చేశారు, ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జామినేషన్ సంథింగ్కి వెళ్ళి మీరు ఫీజు అనేది పే చేయడానికి అది క్లిక్ చేస్తారు. తర్వాత అక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ OU ఫీయా, ట్యూషన్ ఫీయా, ఏదైనా కానివచ్చు. అక్కడ చాలా ఫీజెస్ అనేవి మెన్షన్ చేస్తుంటారు కదా, హాస్టల్ ఫీ, బస్ ఫీజ్ అలా. సో అక్కడ ఫీజు క్లిక్ చేసినప్పుడే అలా ఆప్షన్స్ అనేది మీకు కనిపిస్తుంటాయి. మీకు కావాల్సింది ఏదో ట్యూషన్ ఫీ అనేసి క్లిక్ చేసి ఉంటారు. క్లిక్ చేశాక అక్కడ పేమెంట్కి మళ్ళీ ఆప్షన్, ఒక కొత్త పేజ్ లాగా ఓపెన్ అయిపోయి అక్కడ మీరు పేమెంట్ చేయడానికి కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో అక్కడ లింక్ ఇవ్వడం వల్ల మీరు ఇంకొక పేజ్కి వచ్చారు కదా. సో అలా లింక్స్కి మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి అలా కన్వర్ట్ అవ్వడానికి మనము లింక్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. ఆ లింక్స్ కూడా మనము HTMLని యూజ్ చేసి మనము క్రియేట్ చేస్తామన్నమాట. అంటే ఒక వెబ్ పేజ్లో లింక్స్ కూడా పెట్టవచ్చు, అలా చేయొచ్చు అనమాట. ఈ HTML యూజ్ చేసి ఇలా లింక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. తర్వాత రెస్పాన్సివ్ డిజైన్స్ని క్రియేట్ చేయడానికి కూడా మనము HTMLని యూజ్ చేస్తాం. రెస్పాన్సివ్ డిజైన్స్ అంటే మీరు చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు గూగుల్లో. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి కనిపిస్తుంటాయి. కొన్ని పేజెస్ అయితే లైక్ చాలా రెస్పాన్సివ్గా ఉంటాయి. క్లిక్ చేసినప్పుడే ఇంకొక పేజ్కి వెళ్ళిపోవడం, లేకపోతే క్లిక్ చేసినప్పుడే దాని గురించి యూట్యూబ్ వీడియో రావడం, ఇలా చాలా డిజైన్స్ అనేవి రెస్పాన్సివ్గా ఉండడం మీరు చూస్తుంటారు కదా. ఫర్ సపోజ్ Pinterest తీసుకుందాం. Pinterest యాప్ అండి, అదొక యాప్. సో ఆ యాప్లో మనము లైక్ చాలా లైక్ పిక్స్ అనుకోవచ్చు, పిక్స్ రూపంగా ఉండే లింక్స్ అనుకోవచ్చు, చాలా డిఫరెంట్ ఉంటాయి దాంట్లో. సో ఒక పిక్ని నాకు నచ్చి క్లిక్ చేశాను.
పిక్ని క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, దాని గురించి డీటెయిల్స్ ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ పిక్ని క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయినాక ఇక్కడ ఇంకా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ నాకు ఏదైనా దాని గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే అక్కడ యూట్యూబ్ వీడియో కూడా అలా ఉంటుంది, యూట్యూబ్ వీడియో ఓపెన్ అవుతుంది. అలా రెస్పాన్సివ్గా ఉంటాయన్నమాట కొన్ని వెబ్ పేజెస్ అనేవి. సో అలా మనం రెస్పాన్సివ్గా డిజైన్స్ చేయాలి అన్న కూడా మనకి బేసిక్గా HTML అనేది నేర్చుకోవాలి. HTML నేర్చుకోవడం వల్ల రెస్పాన్సివ్ డిజైన్స్ ఇంకా చాలా చాలా డిఫరెంట్గా మనం క్రియేట్ చేసే ఛాన్స్ అయితే మనకు దొరుకుతుంది. అండ్ తర్వాత డైనమిక్ కంటెంట్. డైనమిక్ అంటే చాలా మనం తెలుసు కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ని క్రియేట్ చేయడానికి, లైక్ వాట్ ఎవర్ మన ఎడ్యుటెక్ కానివ్వచ్చు, ఒక బిజినెస్ కానివ్వచ్చు, ఒక లేకపోతే లైక్ వాళ్ళ వారికి సంబంధించి లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ కానివ్వచ్చు, ఒక ఫీజ్ డీటెయిల్స్కి ఒక ఇలా చాలా కంటెంట్ అనేది ఉంటుంది కదా. బిజినెస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి, ఒక షాప్కి, ఒక షాపింగ్ మాల్కి, ఇలా వెబ్ పేజెస్ అనేవి డైనమిక్గా క్రియేట్ చేయొచ్చు. ఒక్కదానికోసం దీనికి వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి అనేసి లేదు. ఒక దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ అక్కడ కొంచెం రెస్పాన్సివ్గా డైనమిక్గా అంత కంటెంట్ పెడదాం అనుకుంటున్నారు, అప్పుడు మీరు HTML నేర్చుకుని ఇలా డైనమిక్ కంటెంట్ కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చు అనమాట. తర్వాత డాక్యుమెంట్ స్ట్రక్చర్ అంటే మనం ఇక్కడ చూసాం కదా, ఒక డాక్యుమెంట్లో స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అసలు ఏ కలర్ ఉండాలి, ఏ ఫాంట్ ఉండాలి, ఏ టెక్స్ట్ ఉండాలి, ఏ పిక్ ఉండాలి, లేకపోతే మనం వీడియోస్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు వెబ్ పేజ్లో. సో ఏ వీడియో రన్ అవ్వాలి, ఏ పిక్ ఉండాలి, అలాగే ఏ లింక్ ఉండాలి, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి, ఈ ఫాంట్ కలర్ ఏమి ఉండాలి, అలా మనము డాక్యుమెంట్ స్ట్రక్చర్ అసలు ఎలా ఉండాలి అనేసి మన చేతిలోనే ఉంటుంది. మనం ఎవ్రీథింగ్ కూడా క్రియేట్ చేయొచ్చు, లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్, ఇంకా టెక్స్ట్ కలర్, ఇక్కడ ఏ ఫోటో పెట్టాలి అనేసి, లైక్ చాలా అంటే లైక్ ఆడియోస్ కూడా పెట్టచ్చు, మనం వీడియోస్ ఇలా పెట్టవచ్చు కదా. సో ఒక ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇలానే స్టాప్ అయి ఉండాలా లేకపోతే స్క్రోల్ అవ్వాలి, ఇలా అంటే స్క్రోల్ అవ్వాలా. నార్మల్గా మీరు ఇన్స్టా, యూట్యూబ్ చాలా చూస్తుంటారు కదా, లైక్ కొన్ని వెబ్ పేజెస్ అయితే ఇలానే ఉంటాయి, కొన్ని వెబ్ పేజెస్ అయితే ఇలా అనే కొద్దీ ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా, అలా స్క్రోల్ అవ్వాలా అవ్వద్దా. సపోజ్ మీరు ఇక్కడ ఏదైనా టెక్స్ట్ రాశారు, అది ఇక్కడే ఉండాలా లేకపోతే ఇలా మూవ్ అవుతూ, మీరు న్యూస్ చూస్తుంటారు కదా, న్యూస్లో ఇలా హెడ్లైన్స్ అంటుంటాం, అవన్నీ ఇలా రోల్ అవుతూ ఉంటారు కదా, ఇలా వెళ్తూ ఉంటాయి కదా, అలా రోల్ చేయొచ్చు మనం దీంట్లో. ఇలా వెళ్తూ ఉండాలా, ఇలా వెళ్ళాలా, ఎవ్రీథింగ్ కూడా మనము HTMLతో డిసైడ్ చేయొచ్చు అనమాట. HTML నేర్చుకోవడం వల్ల అలా ఎవ్రీథింగ్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇది HTML యూజెస్ అండి. మనము బేసిక్గా చాలామంది దీంతో పాటు ఇంకా ఏం యూజ్ అంటే మనలో చాలామంది ఓన్గా బిజినెస్ రన్ చేయాలి అనుకుంటుంటారు, లైక్ క్లాత్ స్టోర్ అవ్వనివ్వండి, వాట్ ఎవర్. మీరు బిజినెస్ ఐడియాస్ అనేవి చాలా ఉంటాయి కదా, ఏదో ఒక బిజినెస్ అలా రన్ చేద్దాం, ఎంటర్ప్రీనర్ మంచి ఎంటర్ప్రీనర్ అవ్వదాం అని అనుకుంటున్నారు. సో మీరు అనుకున్న బిజినెస్ని ఎందుకని మీరు ఒక వెబ్ పేజ్ అని చేయకూడదు, అలా చేసి మీరు ఇంకా ఎక్కువ పబ్లిష్ చేసుకోవచ్చు కదా. మీరే HTML నేర్చుకుంటే మీరే వెబ్ పేజెస్ చేసుకుని ఈజీగా లైక్ మంచిగా పంపించవచ్చు కదా మీ వెబ్ పేజెస్ని. మీ వెబ్ పేజెస్ చూడడం వల్ల లైక్ మీ హోల్ లైక్ మీరు బిజినెస్లో ఏదైతే ప్రోడక్ట్స్ పెడుతున్నారో లేకపోతే ఐటమ్స్ పెడుతున్నారో ఈజీగా మీరు వితౌట్ పబ్లికేషన్ ఇలా మీకు పబ్లికేషన్ అనేది చేయొచ్చు. సో వితౌట్ ఇంకా ఏదో రూట్ కంటే దీంట్లో మనము అన్ని ప్రోడక్ట్స్ ఒకటే దగ్గర పెట్టి మీ లింక్ అనేది లేకపోతే మీ వాట్సాప్ స్టోరీస్లోనో ఇన్స్టా స్టోరీస్లోనో పెట్టుకోవచ్చు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు అసలు ఏ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర అనేసి అందరికీ ఒక ఓవర్ వ్యూ వస్తుంది కదా. మా దాంట్లో ఈ ప్రోడక్ట్ అమ్ముతున్నాం, మా దాంట్లో ఈ ప్రోడక్ట్ అమ్ముతున్నాం అనేసి చెప్పుకునే వాళ్ళు, ప్రత్యేకంగా చెప్పుకునే వాళ్ళు ఒకటి దాంట్లో ఉంటే మీరు ఏదైతే అమ్ముతున్నారో లేకపోతే సేల్ చేస్తున్నారో వాటర్ దాని కింద
సపోజ్ నేను క్లాత్ స్టోరేజ్ తీసుకున్నాం, దాంట్లో మీరు డిఫరెంట్ కైండ్స్ అమ్ముతుంటారు, డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఒక పిక్ని పెట్టి అక్కడ వెబ్ పేజ్లో మీ బ్రాండ్ నేమ్ పెట్టవచ్చు, లేకపోతే ఆ క్లాత్ ఏంటి, ఆ క్లాత్ ఎంత లెంత్ ఉంది, కలర్ ఏంటి, లేకపోతే దాని ఫ్యాబ్రిక్, ఎవ్రీథింగ్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు ఒకే వెబ్ పేజ్లో. మీ బిజినెస్ డీటెయిల్స్ మీరు మొత్తం ఏదైతే పబ్లిష్ చేయాలి అనుకుంటున్నారో అలా ఒక వెబ్ పేజ్లో పెట్టి మీరే ఓన్గా చేయొచ్చు కదా. సో అలా చాలా మల్టీపర్పసెస్లో మనం HTML అనేది యూజ్ చేస్తుంటాం. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTML యూజెస్ అండి. మీరు ఇవన్నీ చేయాలి అనుకుంటే HTMLని నేర్చుకోవాలి. HTMLతో పాటు ఇంకా అడ్వాన్స్గా CSS చాలా ఉంటాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. అండ్ HTMLలో నేను చెప్పినట్టు ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఇలా స్టోర్ ఎలా అవ్వాలి, టెక్స్ట్ ఎలా ఉండాలి, ఫాంట్ ఎలా పెట్టాలి, ఎవ్రీథింగ్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, ఎవ్రీథింగ్ కూడా ఫర్దర్ వీడియోస్లో ట్యాగ్స్లా ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలో థియరీ పార్ట్ అండ్ ప్రాక్టికల్ పార్ట్ కూడా నేను చేసి చూపిస్తాను. సో స్టే ట్యూన్ అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.